మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? బాగుంది అనే వాళ్ళ సంఖ్య 57%, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 34%, మెరుగుపరుచుకునే వాళ్ళ సంఖ్య 7%. ఇక్కడొకటి గమనించాలి, జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేలుగా ఎవరు ఏ పార్టీలో ఉన్నా, ఎటువైపు ఉన్నా కూడా కొంత సంయమనం ఉండేది గతంలో. అంతకుముందు ఉన్నటువంటి ఎల్ రమణ కావచ్చు, జీవన్ రెడ్డి పోటీ చేసినప్పుడు కావచ్చు, అంతకుముందు ఇదే సంజయ్ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నేతల మధ్య ఒక మంచి వాతావరణం ఉండేది. ఎవరు అంతకుముందు ఎల్ రమణ టీడీపీలో ఉన్నారు, సంజయ్ టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో ఉన్నారు, జీవన్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నారు. అప్పుడు వ్యక్తిగత విమర్శలు జగిత్యాల్లో ఉండకపోయేవి, తక్కువగా ఉండేవి. మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ఆరోగ్యకరమైనటువంటి పోటీ ఉంటుంది, నేతల మధ్య మంచి వాతావరణం ఉంటుంది అనేది ఉండేది. కానీ ఈసారి డిఫరెంట్గా ఉంది. మొత్తంగా ఎమ్మెల్యే పనితీరు బాగుంది అని చెప్తూనే ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వచ్చినా కూడా బీఆర్ఎస్ వైపు మిగతా విషయాల్లో అంటే ప్రజలు మొగ్గు చూపుతా ఉన్నారు. సో ఎమ్మెల్యే వ్యక్తిత్వం మంచిగా ఉంది అనేది మరోసారి ఇక్కడ కనపడతా ఉన్నారు. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా, కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. అది సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటిలో మంచిగానే ఉంది, కానీ మా ఆటో డ్రైవర్లనే రోడ్డు మీద అడక తినే పరిస్థితి తెచ్చింది రేవంత్ రెడ్డి గారు. మా గురించి 12,000 ఇస్తా అన్నాడు, ఇప్పటికీ 12 రూపాయలు కూడా లేవు. మొన్న వచ్చిన ఆంధ్రాన మొన్న వచ్చిన చంద్రబాబు 15,000 ఇస్తుండు సంవత్సరానికి. మాకు ఒక్క రూపాయి కూడా లేదు. మాకు ఇస్తాన్న 12,000 సంవత్సరానికి, ఇప్పటికీ ఒక్క పైసా కూడా లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మా పలుపాడు చూపించండి, మళ్ళీ బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో ఎమ్మెల్యే సంజయ్ గారు. సంజయ్ గారా ఏమంటారు, ఏమన్నా ఇస్తురా కలుస్తురా? ఎక్కడన్నా ఏ కష్టం లేదు ఎమ్మెల్యే. ఫ్రీ బస్సులు ఎట్లున్నాయి? ఫ్రీ బస్సులు ఆడోళ్ళకు లేడీస్ సరే. కొత్త పింఛన్ లేదు. ఇప్పుడు మాకు 65 ఏళ్ళు దాటిపోతున్నాయి. మా ముసలోనికి లేదు, నాకు లేదు, ఏది లేదు, ఏది అత్తలేవు. అట్లా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినట్టు మంచిగా, ఇప్పుడే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడే మంచిగా అనిపిస్తుంది. మీ ఎమ్మెల్యే కూడా మొత్తం పార్టీ మారింది కదా, ఇట్లా ఎట్లుంది ఇక్కడ? ఇక్కడ కాదు, మా గర్మారం ఇక్కడ పర్వాలేదు. రోడ్లు ఎట్లా ఉన్నాయి? రోడ్లు కానీ రోడ్లు కానీ ఎట్లున్నాయి? రోడ్లు ఇప్పుడైతే అవే పాతవి ఉన్నాయి, అంతే, కొత్త ఏం లేదు. ఏం మంచిగా లేదు. ఆవు మరి ఏం చేసిండు, ఇడు ఏం చేస్తాడు? లోన్లు మాపి అన్నాడు, పంట లోన్లు తీసిండు. ఇంకేంది ఆడేమన్నా చేస్తాడు? మావి చేస్తే నాకు 5 ఎకరాలు ఉన్నది, నాకు 2 బస్తాలు రానిలే. కానీ పింఛన్లు అవి ఇవి అయితే సరిగ్గా అత్తలేవు. ఇక కేసీఆర్ ఉన్నప్పుడు అయితే 10 నెలలకు వచ్చినాయి. మరి ఇవి బాగా పెండింగ్ లో పెడుతుండు రేవంత్ రెడ్డి గారు. పథకాలు ఏమనుకున్నాయి? నాకైతే సన్న బియ్యం వస్తుంది, ఇదిగా 500 గ్యాస్ వస్తుంది. మాట్లాడే ప్రతి ఒక్కరు లాసే ఉన్నారు, లాసే. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే ఉన్నది, ఇప్పుడు మంచిగానే అవుతుంది అంటే పైసలు లేవంటున్నాడు. ఇప్పుడు సర్పంచులు లేరు, ప్రతి దానికి ఇబ్బంది అవుతుంది. బుగ్గ పెట్టాలంటే, మోరీ తీయాలంటే ఎవరిని అడుగుతావు? ఇక దాని కొరకు ఇబ్బంది అవుతుంది. రేవంత్ రెడ్డి ఫెయిల్. రేవంత్ రెడ్డి ఫెయిల్. ఎందుకు ఫెయిల్ అంటే చెప్పుడు చాలా చెప్పిండు, చేసి చాలా అవసరం లేవు. అది ముఖ్యం. 20 నెలలు 2 ఏళ్ళ దగ్గరకు వస్తుంది. ఇంకో 2 ఏళ్ళు అయితే మళ్ళీ ఎలక్షన్ పోతారు, అవునా కదా? అటు పోతారు. ఇక ఈ 2 ఏళ్ళలో ఏం చేస్తాడో దేవుడు చేస్తాడు. రైతుల పరిస్థితి ఎట్లుంది? నేను చెప్తున్నా, రైతులు మాత్రం అతి ఘోరం. రైతులకు బాగా ఘోరం చెప్తున్నారు రైతులకు.